నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైష్. యూజువల్లీ ఒక ఆడపిల్ల అనగానే పెళ్లి చేసుకుంటే ఇంక అంతే కథం. వాళ్ళకున్న డ్రీమ్స్ అన్ని ఆపేసేయాలి, ఇంట్లో ఇంకా వంటింట్లో వంట చేసుకుంటూ ఉండిపోవాలి. ఇదంతా ఒకప్పటి తరం. అట్లా ఉండే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. నేను కాదను, అంతా మారిపోయింది, ఇండియా ఫుల్లీ డెవలప్ అయిపోయింది ఇలాంటి మాటలు అయితే చెప్పను. బట్ స్టిల్ ఆ కొంతమందిలో కొంతమంది వాళ్ళ డ్రీమ్స్ ని చేస్తూ నేను కూడా ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, నాకు ఒక గుర్తింపు ఉండాలి, అందరిలో నేను షైన్ అవ్వాలి అనుకుంటూ వాళ్ళ పనులన్నీ చేసుకుంటూనే పిల్లల్ని చూసుకుంటూనే వాళ్ళు కూడా డాన్సర్ గా టీచర్ గా ఎదగలరని నాకు ఆవిడని చూస్తే అనిపించింది అనమాట. సో షీఈస్ నన్ అదర్ దాన్ ఇన్స్టాగ్రామ్ లో మాటికైనా ఒక 5 వీడియోస్ చూస్తే 5 వీడియోస్ లో ఆవిడ ఒక డాన్స్ వస్తుంది అనమాట. సుష్మా భూపతి గారు నాతో పాటు ఉన్నారు ఈ రోజు. ఆవిడని అడిగి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సుష్మా గారు, హాయ్, ఎలా ఉన్నారు? హలో, బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను. మీతో మాట్లాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాను. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. కాంప్లిమెంట్. థ్యాంక్ యూ మీన్స్ అలా. మీరు ఇంకా చాలా అందంగా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో కంటే ఇక్కడ ఇంకా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సుష్మా గారు, ఈ డాన్స్ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు అబ్బో ఏంటి ఇంత బాగా వేస్తుంది డాన్స్ అని అనుకుంటాం. కొంతమంది ఈవిడ చాలా బాగా డాన్స్ చేస్తుంది, ఈ వయసులో ఇప్పుడు వేస్తుందంటే అప్పుడు ఎంత వేసేవాళ్ళని. ఈ వయసు అంటే నాకు అర్థం కాలేదు, ఇప్పుడు మరి ఎంత వయసు అయిపోయిందని అనుకుంటున్నారో తెలీదు. సో మీ డాన్స్ టీచర్ ఇవి రెండు పక్కన పెడితే స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. ఓకే, షూర్. ఓకేనా? ఏ ఊరండి మీది? మాడుగుల మమ్మీ వాళ్ళది. ఓకే. రంగారెడ్డి డిస్ట్రిక్ట్, బట్ మేము ఉన్నది మాత్రం హస్నాపూర్, ఎల్బీ నగర్ దగ్గర. ఓకే. చైల్డ్హుడ్ నుంచి అక్కడే. అక్కడ పుట్టినా కూడా మమ్మీ పుట్టగానే ఇక్కడ తీసుకొచ్చేది. ఓకే. సో ఇక్కడే ఉన్నాం. స్టడీస్ అంతా హస్తనాపురంలోనే. దాని తర్వాత మ్యారేజ్ అయ్యాక ఇక్కడ జియాగూడకి వచ్చాము. ఐఎమ్ ఫ్రమ్ జియాగూడ. అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు అప్పుడు? డాడీ బిజినెస్, ఓకే. మమ్మీ టైలర్. టైలర్, బట్టలు కుట్టేవాళ్ళు. ఓకే. చదువుకున్నారా నీట్గా? ఎవరు? మీరే? ఎస్, బీఈడీ చేశానండి. బీఈడీ చేశారు, టీచర్ కదా? టీచర్. కానీ టీచర్ ప్రొఫెషన్ అసలు ఎక్కడ కనిపించలేదు. చాలా ప్రొఫెషనల్ గా ఉంటాను. స్కూల్ కి వెళ్ళేటప్పుడు అలా ఉండేదాన్ని, కానీ బేబీ పుట్టాక ఇంకా మానేశాను. ఓకే. ఇంక ఇంట్లోనే ఉంటున్నా. ఎందుకంటే ఇద్దరు చూసుకోవాలి, పాప చిన్నగా ఉంది. ఓకే. ఎంతైనా వాళ్ళకి 5 years వచ్చే వరకు మనమే చూసుకోవాలి. నాకు ఎవరు సపోర్ట్ లేదు. సో దాని వల్ల నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. సో ఆ టైంలో టిక్ టాక్ వచ్చింది. సో అప్పుడు టిక్ టాక్ చేశాను. అది బ్యాన్ అయ్యాక సైలెంట్ అయిపోయా. మళ్ళీ ఏదైనా జాబ్ చేద్దాం అనుకున్నాను. అంత లోపలే ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో చేసుకుంటున్నారు అంటే మామూలుగా టిక్ టాక్ అనుకోండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు నాన్ డాన్సర్స్ ఏం చేస్తాం, డైలాగులు తీసుకొని డైలాగులు మేము చెప్పినట్టు చూపించడం, కళ్ళు చూపించడం తప్ప ఇంకేది రాదు మాకు. సో డాన్సే చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? నాకు ఎక్స్ప్రెషన్స్ పలకవండి పెద్దగా. డాన్స్ అయితే వస్తుంది. ఓకే. అది నార్మల్ గా ఇంటికాడ ఉన్నప్పుడు స్కూల్లో అలా చేసి జస్ట్ అంతే. అంతకు మించి నేను పెద్ద అలా ఏం కాదు. కానీ రీల్స్ చేస్తుంటే నాకు తెలిసింది ఏంటంటే నాలో ఇంత టాలెంట్ ఉందని నాకు అప్పుడు అర్థమైంది. అంత ఏం లేదు, జస్ట్ గల్లీ డాన్సర్ అంతే. నేను కూడా గల్లీ డాన్సర్. గల్లీలో మిలియన్స్ 11 millions వెళ్తున్నాయి వ్యూస్. ఎస్ ఎస్, అంతే. మొన్న రీసెంట్ గా వినాయక చవితి అప్పుడు కూడా మీరు చేసిన ఒక వీడియో ప్రస్తుతంగా వైరల్ అయింది కదా? 10 millions. 10 million దాటిపోయింది అసలు. దాటిపోయింది. ఎలా అండి అంత బాగా డాన్స్ చేస్తే? అదేదో జస్ట్ ఆ సారీ ప్రమోషన్ ఉంది, ఆ టైంకి అవ్వాలి కదా, ఒక రీల్ పడాలి, అదే నా టార్గెట్. ప్రమోషనల్ వీడియో లాగా చేసేసాను. కానీ తనకు చాలా లక్. ఓకే. ఎందుకంటే ఆ ప్రమోషన్ చేసిన శారీ వీడియో ఆమెను కొలాబ్ చేసినందుకు 10 million దాటిపోయింది. షీ ఈజ్ లక్కీ. ఈవెన్ ఐఎమ్ ఆల్సో. ఎందుకంటే చాలా ట్రోల్స్ వచ్చాయండి, చాలా ట్రోల్స్ వచ్చాయి. అదే చూసుకొని ఉంటారు కదా మీరు వీడియోస్, పైన మీ డాన్స్ పెట్టి కింద ట్రోల్స్. మీమ్ పేజెస్ వాళ్ళు చాలా చేశారు. హట్ చేశారా? చాలా అది చేశారు. ట్రోల్స్ చాలా చేశారు. ఫీల్ అయ్యారా? అండి ఏం హర్ట్ అవ్వను. సోషల్ మీడియాలో ఒక్కసారి వచ్చాక పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే కానీ పాజిటివ్ నే తీసుకోవాలి మనం. కరెక్ట్. ఇంకా అంతే. వాళ్ళు ట్రోల్ చేసినందుకే నాకు చాలా ఆఫర్స్, ఐ మీన్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ దగ్గర నుంచి అలాగా డాన్స్ అలా ఆఫర్స్ వస్తున్నాయి. సో నేను దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటా. ఓకే. అంటే నేను అనట్లేదు, ఆ ట్రోల్స్ లో ఒక దగ్గర నేను చూసింది ఆంటీ డాన్స్ ఎరగదీసింది కదా. ఆంటీ ఆంటీ అని చంపేస్తున్నారండి. ఏంటండి చెప్పండి. 2 పిల్లలు పుట్టేస్తే ఆంటీయేనా? అంతే కదా, 2 పిల్లలు పుట్టేస్తే ఆంటీయేనా? అండ్ మీకంటే వయసు పెద్దన్నోళ్ళు కూడా అంటుంటారు. బాయ్స్ కి 28, 27, 29 ఉంటాయి. నేను వాళ్ళ పేజెస్ చెక్ చేశాను, వాళ్ళ ఏజ్ ఎంత ఉంటది అని. 25 to 30 అంటే 5 years గ్యాపే. ఏంటంటే మాకేంటంటే పిల్లలు పుట్టారు, నేను శారీస్ లో చేస్తున్నాను. సో వాళ్ళ ఆంటీ అని ఫిక్స్ అయిపోయారు. ఆంటీ 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 అది వినడానికి. బట్ ఓకే, ఐఎమ్ యాక్సెప్టెడ్. నాకు 2 పిల్లలు, నాకు 30+.
అంటే 31 ఇప్పుడు. సో ఐమ్ యాక్సెప్టెడ్. నాకు అందరూ కూడా కోపం ఏం లేదు అనండి, ఎంత అంటారో జస్ట్ అనేసి. 31 కి 2 పిల్లలు ఉన్నారు మీకు. బాబు 12 years. ఏ ఇయర్ మ్యారేజ్ అయింది మీకు? 2010. 2010. అప్పుడు మీకు ఎన్ని ఇయర్స్? 18 years. 18 ఇయర్స్ కు మ్యారేజ్ చేసి మా ఇంట్లో అందరికి ఎవరికైనా సరే 17, 18 లోనే. మా ఇంట్లోనే కాదు, బేసిక్ గా మా క్యాస్ట్ లోనే చాలా తొందరగా చేస్తారండి. ఎవరికి 16 నుంచి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా అంతే, ఈ జనరేషన్ లో. సరే మాది అంటే ఆ జనరేషన్, ఈ జనరేషన్ లో కూడా అంతే 17, 18. సో చాలా ఎర్లీగా చేసేస్తారు. అందులో మేము ముగ్గురం, మమ్మీకి ముగ్గురు. ఓకే. అప్పుడు కనీసం అసలు మ్యారేజ్ మీద అవగాహన లేదు, తెలియదు. ఇక్కడికి వచ్చాక కూడా అసలు నాది కొత్త ప్రపంచం, ఏది తెలియదు అసలు. ఓకే. మా అత్తయ్య మా మామయ్య చాలా కష్టపడ్డారు నాకు నేర్పించడానికి కూడా. మా కానీ ఇంట్లో ఒక అమ్మాయి ఒక ఇంట్లో ఉండి తనకు నచ్చినట్టు డాన్స్ వేసుకుంటూ ఎగురుకుంటూ అల్లారు ముద్దుగా పెరిగి సడన్ గా మొత్తం అన్ని వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోయి కొత్త ప్రపంచం దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎప్పుడో క్వశ్చన్ ఉంటది, ఆ అమ్మాయిని కొత్త ఇంట్లో అంత పర్ఫెక్ట్ గా ఉండాలని ఎందుకు అనుకుంటారు? అలవాటు చేసుకుంటారు కదా నిదానంగా. పూర్తిగా పర్ఫెక్ట్ గా ఉండాలి, పొద్దున్నే లేయాలి, కరెక్ట్ గా వంట చేయాలి, ఆమ్లెట్ ఇస్తే అది ఈ షేప్ లోనే రావాలి, ఇంత పర్ఫెక్ట్ గా ఉండాలి అమ్మాయి అని ఎందుకు అనుకుంటారు? మా అత్తయ్య మా మామయ్య మాత్రం చాలా అర్థం చేసుకుంటారు. అత్తమ్మ చాలా అర్థం చేసుకుంటది. తెలియదు పాపం, చిన్నపిల్ల తెలియదు. ఇప్పటికి నా మ్యారేజ్ ఇప్పటికి I think 14 years. ఇప్పుడు కూడా ఇంకా రాదు అనే రిలేషన్షిప్ లో వెళ్తాం కదా, ఫంక్షన్స్ లో వెళ్తాం, ఏదైనా పని రాదనుకో నాకన్నా ముందే మా అత్తయ్య వచ్చి చేసేస్తుంది. ఇంకా రాదు, మళ్ళీ ఎవరైనా నిమ్మని అనగల అని అర్థం చేసుకుంటది. కానీ అలా అర్థం చేసుకున్న వాళ్ళు దొరకడం మన అదృష్టం. చాలా తక్కువ ఉంటారు. చాలా మంది బెదిరిస్తారు. నేను కూడా చూసిన మా ఫ్రెండ్స్ వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు ఎలా ఉంటారు. మా మామయ్య కొద్దిగా స్ట్రిక్ట్, కొద్దిగా రెస్ట్రిక్షన్స్ పెడుతుంటాడు. ఈ డ్రెస్సెస్ వేసుకోవద్దు, అలా ఉండాలి. అది ఒకప్పుడు. ఇప్పుడు పాపం వాళ్ళు కూడా లేదండి, వాళ్ళు కొద్దిగా ఓల్డ్ అయిపోయారు. ఇప్పుడు అలా కూడా రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టట్లేదు. ఇంకా కాల్ చేసి అడుగుతారు, ఎక్కడ చూసినా నీ వీడియోలు వస్తున్నాయి అంటమ్మా, ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎవరు చూసినా నన్ను అడుగుతున్నారు, ఏమయ్యా వెంకటయ్య మీ కొడలా. మామయ్య ఫోన్ చేసి అడితే నాకు ఏం చెప్పాలి అర్థం కాదు అసలు. అంటే మామయ్యకి ఎలా చెప్పాలి, అది కూడా ఇది ఒక ప్రొఫెషన్ అనే అది కాదు, టైం పాస్ అలా చెప్పలేను. సరే పోనీ బెనిఫిట్స్ చెప్తామా ఏంటి, ఇది చేసి బెనిఫిట్స్ ఎందుకు, మంచి జాబ్ చేసుకోకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మా ఇద్దరు అక్కలు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో నేను ట్రై చేస్తే వచ్చేది, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదండి. లిటరలీ పొద్దున్న లేచి ఆ కాటన్ సారీలు కట్టుకుని సారీకి స్కూల్కి వెళ్ళి, నేను చైల్డ్హుడ్ అంతా చదువుతోటి అయిపోయింది. నేను చదువులో నుంచి బయటకు వచ్చేలోపే పెళ్లి అయిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాక కూడా చదివే నాది, మళ్ళీ బీడీ కంప్లీట్ చేసా, మళ్ళీ దాంతో స్కూల్ టీచింగ్, లైఫ్ అంతా అదే అయిపోయింది. పొద్దున్న లేవాలి, వెళ్ళాలి, రావాలి, మళ్ళీ ఇంటికి వచ్చినాక హోమ్ ట్యూషన్స్, అంటే లైఫ్ అంతా చదివేనా, ఇంకేది లేదా, నా లైఫ్ ఎక్కడ పోతుందని మళ్ళీ ఒకసారి ఆపేసా. బేబీ పుట్టాక అన్ని ఆపేసి టిక్ టాక్ వచ్చాక చాలా బాగా అనిపించింది. టిక్ టాక్ లో అలా ఫేమస్ అవుతుంది, ఇలా బ్యాన్ అయిపోయింది. అలా టిక్ టాకర్స్ అందరూ భలే ఏడ్చుంటారు కదా. నేనైతే చాలా హర్ట్ అయిపోయా. అందుకే ఇన్స్టాగ్రామ్ కి ఇమీడియట్ గా రాలేదు, చాలా గ్యాప్ తీసుకున్నా. ఎంత మంది ఫాలోవర్స్ ఉండే మీకు అప్పుడు టిక్ టాక్ లో? 2 lakhs. ఎక్కడైనా అసలు లాక్స్ తగ్గట్లేదుగా. ఇప్పుడు కూడా మెసేజ్లు పెడుతున్నారు, స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. అంటే మేము టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది, కానీ అప్పటికి మేము మాది ఐడి డిలీట్ చేయలేదు. ఆ వీడియోస్ అలాగే ఉన్నాయి, అలానే రన్నింగ్ లో ఉన్నాయి. వాళ్ళందరూ స్క్రీన్ షాట్లు తీసి పెడతారు, నా ఫాలోవర్స్ నాకు అందరు పెడతారు, స్టిల్ రన్నింగ్, మీరు చాలా వైరల్ అవుతున్నాయి అది ఇది అని చెప్పి. నా వీడియోస్ కూడా నాకు పెడతారు, ఇప్పుడు టిక్ టాక్ వీడియోస్ పెడతారండి. మిస్ అవుతున్నారా టిక్ టాక్ ని? చాలా బాగుంది. ఓకే, అంటే ఈ ఇన్స్టాలో టిక్ టాక్ లో ఫేమస్ అయిన వాళ్ళు వెంటనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ లో కూడా ఫుల్ వీడియోస్ పెడుతుంటారు కదా, మరి మీరు? రీసెంట్ గా స్టార్ట్ చేశాను, వెరీ రీసెంట్. ఇంట్రెస్ట్ లేకుండా యూట్యూబ్ మీద అంతా, ఎందుకంటే నేను యూట్యూబ్ ఖాళీ ఇన్స్టాగ్రామ్ లో నేను నా రీల్స్ అయితే నార్మల్ గా చేస్తుంటే, ఆల్రెడీ యూట్యూబ్ లో ట్రోల్స్ స్టార్ట్ చేసారు. మా వదిన ఏదో చేస్తుంది అది ఇది, ఒక వీడియో ఒకతను చేసి నా గురించి చేసి పెట్టాడు, ఎస్పెషల్ గా నా వీడియో పెట్టి. చాలా హర్ట్ అయిపోయానండి. ఏంటి, నేను ఇన్స్టాగ్రామ్ లో నార్మల్ శారీస్ కట్టుకొని చేస్తేనే ఇలా ట్రోల్ చేశానంటే, నేను యూట్యూబ్కి వచ్చి ఇంకేదైనా చేస్తే ఇంకేం చేస్తారు, భయం వేసింది. ఎందుకంటే మాది చాలా పెద్ద కాందాన్, అత్తమ్మ వాళ్ళకి ఒక 10 మంది ఉన్నారు వెనక ముందు, అంటే తోడుబుట్టిన వాళ్ళే. మళ్ళీ మా మమ్మీ వాళ్ళకి మళ్ళీ చాలా పెద్ద కాందాన్ అండి, మా పక్కనే చాలా మంది ఉండరు. ఆ ట్రోల్స్ ఎవరైనా చూస్తే ఎలా ఉంటది. సో దానికి భయపడి యూట్యూబ్ కి వెళ్ళాలని అనుకోలేదు. కానీ మళ్ళీ ఏమనుకున్నానంటే, వీళ్ళందరి మాటలు వింటే కష్టము, పట్టించుకోకూడదు. సో నా ఫ్రెండ్స్ అలా చెప్పారు, వెళ్ళండి, మీకు టాలెంట్ ఉంది కదా, మీరు వెళ్లే దారిలో వెళ్ళండి, అరుస్తూనే ఉంటాయి, పట్టించుకోవద్దని చెప్పారు. మొరుగుతూనే ఉంటాయి, దాన్ని ఎందుకు పట్టించుకోవడం అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకే, అది రన్ అవుతుంది, అలా రన్ అవుతుంది. ఓకే, సుష్మా గారు, ఇప్పుడు బీయింగ్ ఏ ఉమెన్, ఒక ఇన్స్టాగ్రామర్ గా ఉండాలన్నా, కొన్ని డాన్సులు చేయాలన్నా,
ఒక 10 మంది మన వైపు కళ్ళు చూపిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక అబ్బాయి చేస్తుంటే నో వన్. అసలే వాళ్ళ ఇష్టం, వాళ్ళు మొత్తం బట్టలు ఇప్పుకొని తిరిగినా ఏం బాధ లేదు. ఒక ఉమెన్ చీర కట్టుకొని డాన్స్ చేస్తున్నా ఎన్ని రకాలుగా మీ ఇంటి దగ్గర మాట్లాడే వాళ్ళు, ఎన్ని రకాలుగా కామెంట్స్ చేసేవాళ్ళు, ఎన్ని రకాలుగా ట్రోల్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మీరు ఎలా తీసుకుంటారు ఇవన్నీ? స్టార్టింగ్ లో చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎలా అనంటే ఏం చేస్తుంటది చక్క, ఎవరు ఎందుకు మా ఇంట్లో వాళ్ళే, జాబ్ చేసుకోక ఎందుకమ్మా ఇవన్నీ గెంతులు వేస్తున్నావు ఏంటి. సో అలా చాలా మంది అన్నారు, చాలా అదే అయ్యాను. తర్వాత ప్రమోషన్స్ వస్తూ కొంచెం ఇన్కమ్ స్టార్ట్ అయింది కదా, ఇంకా బాగా చెయ్యి ఏం కాదు, ట్రోల్స్ వస్తుంటాయమ్మా ఏం కాదు, మాట మారిపోయింది అందరిది వెంటనే. చాలా మనీ నిజంగా నేనే షాక్ అయిపోయాను. నన్ను ఫస్ట్ తిట్టాడు, మా అన్నయ్య ఉన్నాడు కజిన్, తిట్టాడు ఊర్లో అందరు. నేను వెళ్ళి ఇక్కడ రచ్చబడ్డ మీద కూర్చుంటే మీ చెల్లె వీడియోలు కజిన్ అనమాట, మీ చెల్లె వీడియోస్ ఇలా వస్తున్నాయి, నాకు ఎలానో అనిపిస్తుంది, నీవన్నీ గ్రూప్ లో షేర్ చేస్తున్నారని. నేను అన్నాను, అన్నయ్య నేను అవన్నీ పట్టించుకోవడానికి డాన్స్ అంటే ఇష్టం, ఏదో టైం పాస్ గా చేస్తున్నా, ఏదో ఒకటి చేయాలి కదా అదే అన్న. తర్వాత అదే అన్నయ్య వచ్చి ఇప్పుడు ప్రమోషన్స్ అవన్నీ ఇన్కమ్స్ వస్తున్నాయి కదా, ఇంకేంటి ఇంట్లో కూర్చొని వస్తున్నాయి, అది బెటర్ రా, బాగుందిరా నీది, అయిపోయి మాట చేంజ్ అయిపోయింది. అంతే అండి, మనీ ఉంటే అన్ని వచ్చేస్తాయి. అమ్మ నాన్న వాళ్ళు చూసారా? డాడీ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. మమ్మీ అయితే ఆండ్రాయిడ్ మొబైల్ ఇప్పిస్తావా లేదా, డైలీ టార్చర్ పెడుతుంది, నాకు కీప్యాడ్ వద్దు, నేను వేరే వాళ్ళ దగ్గర చూడాల్సి వస్తుంది. అందరు వచ్చి నన్నే చూపిస్తున్నారు, నా వీడియోస్ చూపిస్తున్నారంట. సో మమ్మీకి ఎలా ఉందని అంటే, అరే నాకు లేదు ఫోను, ప్లీజ్ ఒక్కటి ప్లీజ్ ఒక్కటి. అది ఇప్పుడు స్టార్టింగ్ లో జాబ్ చేసుకోవచ్చు కదమ్మా, ఇవి చేస్తే చేసుకో, టైం పాస్ సాయంత్రం వచ్చినాక చేసుకో, స్కూల్. మమ్మీ ఒక్కటే చెప్తుంది, స్కూల్కి వెళ్ళేసి వచ్చాక సాయంత్రం ఏదైనా చేసుకో నీకు నచ్చింది, కానీ జాబ్ అయితే చెయ్యి. అలా ఉండే మమ్మీ. డాడీ ఏమో, మా డాడీ ఎలా అంటే అప్పటి నుంచి అనగానే నచ్చింది చేసుకోమ్మా, హ్యాపీగా ఉండు, సేవింగ్స్ కూడా అవసరం లేదు, ఎంత సంపాదించి అంత మంచిగా తిరుగు మంచిగా ఉండు. డాడీ ఒక్కటే చెప్తాడు, ఎందుకంటే డాడీకి 3 ఆడపిల్లలం, ఒకే తమ్ముడు, చాలా కష్టపడ్డాడండి. అందరినీ కాన్వెంట్ లోనే చదివించాడు, హైదరాబాద్ తీసుకొచ్చి. ఒక్కడే కష్టపడి ఇంతమందిని తీసుకురావాలనంటే చాలా కష్టం. మళ్ళీ 3 పెళ్లిలు, అప్పులు లేకుండా. సో చాలా స్ట్రగుల్ అయ్యాడు డాడీ. ఆయన స్ట్రగుల్ నాకు తెలుసు. సో అందుకే డాడీ ఒకటే చెప్తాడు, హ్యాపీగా ఉండు, ఎర్నింగ్స్ ఏం చేసుకుంటావు, ఇప్పుడు డాడీ ఏజ్ అయిపోయింది, ఇంతమందిని కన్నాడు, ఇంతమందిని పెంచాడు, సో యూజ్లెస్. అంటే చాలా ఇబ్బందులు పడి ఆయన ఎంజాయ్ చేద్దాం అనుకున్న స్టేజ్ కి ఇప్పుడు ఏం ఎంజాయ్ చేయలేదు డాడీ. నాకు తెలిసి మమ్మీ గురించి నాకంత లేదు, ఎఫెక్షన్ లేదు, డాడీ ఉంది. డాడీ ఏం ఎంజాయ్ చేయలేదండి, కష్టమే. ఏంటి 3 ఆడపిల్లలు, హైదరాబాద్ లో ఒక్కరి మీద డిపెండ్, అసలు సపోర్ట్ లేదు డాడీకి. ఎప్పుడు పద్దాకా డాడీ లారీ డ్రైవర్, ఓన్ లారీ కొన్నాడు, ఇంకా వెళ్ళడం రావడం, ఏదో రెస్ట్ తీసుకోవడం, 1 day 2 days మళ్ళీ వెళ్ళాలి. ఎందుకంటే ఫీజెస్ మంత్ ఎండ్ వచ్చేసరికి 3 ఫీజులు, ఒక్కొక్కరికి 20,000. మా పెద్దక్కకి అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్, అంటే అప్పట్లో ఆమెకి పొద్దుటూరులో అలా ఆమెకు ట్రైనింగ్ చేయించాడు బీఈడిది. సో ఆమెకు lakhs లో, ఇంకా మాకప్పుడు మేము 1000s లో ఉన్నాం. మా ఫీజులు అందరికీ కాన్వెంట్ లోనే. సో ఎంత ఖర్చు అవుతుంది. దాని తర్వాత ఇమీడియట్ గా మా ఖర్చులు అయితేనే ఉన్నాయి. మళ్ళీ ఆమె పెళ్లి, మళ్ళీ ఆమె అయిపోయి సెకండ్ ఆమెది, మళ్ళీ ఆమె ఫీజులు అన్ని అలా వచ్చేసేసరికి ఒక్కరే చూసుకుంటున్నారు. లారీ డ్రైవర్ అంటే అసలు వాళ్ళకి నిద్ర ఉండదు, జర్నీ చేసేసి ఎన్నెన్ని బాధలు, రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు మళ్ళీ తిడతారు కూడా, ఆ హార్న్ మోగించినా తిడతారు. వాళ్ళు పడే కష్టాలు చూసే ఉన్నాను నేను. లారీ డ్రైవర్ వీడియో కూడా చేశాను ఇంతకు ముందు ఒకటి. సో తెలుసు చాలా ఇబ్బందులు అండి. నా లైఫ్ లో ఏమన్నా ఉందంటే డాడీని బాగా చూసుకోవాలి, చాలా బాగా చూసుకోవాలి అంతే. ఎందుకంటే తన లైఫ్ లో కష్టం తప్పేది లేదు. అందుకే ఆ ప్రెషర్ మాకు వద్దని చెప్పి, అంటే ఆయన ఫీలింగ్ ఏంటంటే నాకు 3 ఆడపిల్లలు అయ్యి ఇంత ఉన్నందుకే నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది. అందుకే డాడీ, నాకు ఆడపిల్ల పుడితే మా డాడీ ఏడ్చాడు, నేను ఏడవలే. లిటరల్లీ నేను చాలా హ్యాపీ, బికాస్ మా మమ్మీకి ఆడపిల్లలు పుట్టినందుకే మా మమ్మీ లైఫ్ అంతా ప్రెషర్ అయ్యిందని చెప్పి మమ్మీ ఆ ప్రెషర్ మా మీద చూపించేది కొద్దిగా. సో నాకెలా ఉందంటే ఆడపిల్ల పుట్టినా సరే నేను బాగా చూసుకుంటా అని చెప్పి కాన్ఫిడెంట్ గా, నాకు ఆడపిల్లనే కావాలని. సెకండ్ డెలివరీ ఎప్పుడు టెన్షన్, నేను హ్యాపీగా ఉన్నా, డాడీ వచ్చి ఏడుస్తూనే ఉన్నాడు, ఏడుస్తున్నాడు. చాలా బాధేసింది. ఎందుకు డాడీ అంటే, ఆల్రెడీ నేను స్ట్రగుల్ అయ్యి వచ్చాను, మళ్ళీ నీకు సేమ్ స్ట్రగుల్స్ అంటే, నో డాడీ అలా అనుకోకు, మంచిగా అవుతారు చూడు, నీకు ఏం తక్కువ చేస్తాం డాడీ, ఇప్పుడు చూడు మేమే చూసుకుంటాం, రేపన్నాడు మా తమ్ముడు పెద్దగా పట్టించుకునేటట్టు ఏం అనిపిస్తలేడు, మేమే చూసుకుంటాం, మా డాడీకి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాం. సో ఇంకా అలా లైఫ్ లో ఒకటి ఉందంటే ఆయన బాగా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే డాడీ అలా స్ట్రగుల్ చేశాడు కాబట్టి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. ఇంకోటి ఏంటంటే సపోర్ట్ చేస్తాడు, బాగా సపోర్ట్ చేస్తాడు. చెయ్యి ఎంత చేస్తావో చేయరా, ఏం కాదు, ఎవ్వరు ఏమన్నా అనుకుని నీకేంటి, సరే ఒక పర్సన్ ఒకటి అన్నాడని నువ్వు చేయడం మానేస్తావు, అదే పర్సన్ నువ్వు కష్టాల్లో ఉంటూ వస్తాడా. ఆల్రెడీ నేను ఒకసారి మా ఆయన ఇలానే ఏదో చిన్న ప్రాబ్లం, ఫ్రెండ్స్ కి అప్పులు ఇచ్చి అలా
లోన్స్ వల్ల కొద్దిగా మధ్యలో డౌన్ అయిపోయాం, కంప్లీట్ గా డౌన్ అయిపోయాం. ఓకే. ఎంత అనంటే చాలా, ఎవ్వరు రాలేదండి, ఎవ్వరు రాలేదు. మళ్ళీ మా డాడీ, మళ్ళీ ఏం అడగాలి డాడీని? పాపం తను ఇంతవరకు స్ట్రగుల్ చేసి మమ్మీ ఇంత చేశాడు, మళ్ళీ ఏం అడగాలి? అడగలేదు. కానీ అప్పుడు ఎవరు రాలేదే. అలా కష్టాలు వచ్చినప్పుడు ఎవరు రానప్పుడు, నేను ఇలా ఉన్నప్పుడు ఎవరైనా వస్తే నేను ఎందుకు వినాలి? ఇది ఒక్కటే నాదే. అందుకోసం ఎవరు ఏమన్నా సరే కానీ నేను జస్ట్ సింపుల్ గా ఇలా తులిపేసుకొని వెళ్ళిపోతాను. సూపర్. అసలు నిజం, మనకు కష్టం ఉన్నప్పుడు ఒక్కరు కూడా తలుపు దాకా కూడా రారు. మనం ఏదైనా ఎంజాయ్ చేస్తున్నా, అది చేస్తుంది, ఇది చేస్తుంది, అమ్మా అసలు ఎన్ని కామెంట్లు వస్తాయో వెంటనే. కానీ మీ నాన్నగారి గురించి చెప్పగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకనంటే ఇంకా అంతే అండి, ఈజ్ మై ఎమోషన్. ఎమోషన్ అంటే కానీ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు వేరే వాళ్ళకు చూసాను, వాళ్ళ పేర్లు చెప్పొద్దు, మా ఇంట్లో మా ఫ్యామిలీలో హెడ్స్ ఉన్నారు. నేను కష్టపడుతున్నా, నేను తింటా, నేను తాగుతా, నేను హ్యాపీగా ఉంటా, నా లైఫ్ ని లీడ్ చేస్తా, ఏదో కొద్ది చాలా పిల్లలకి పెట్టుకుంటా. అది చాలా మంది నేను చూసిన. కానీ మా డాడీ అట్లా చేయలేదు. పాపం ఒక ఫంక్షన్ కి వచ్చి ఎంజాయ్ చేసింది నేను చూలే, తను ఒక టూర్ కి వెళ్ళింది నేను ఇప్పటివరకు నేను చూలేదండి. ఒక 1 వీక్ ఇంట్లో రెస్ట్ తీసుకున్నది నేను ఇప్పటివరకు చూలేదు. ఇప్పటికి ఇప్పుడు రీసెంట్ గా ఏదో కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని కొద్దిగా ఇంట్లో ఉంటున్నాడు. అప్పుడు 4 days అంటే మంత్లీ ఒక 5 trips చేసేవాడు, ఇప్పుడు ఒక 3 trips అట్లా, ఎందుకంటే ఏజ్ మీద పడింది. సో అలా రెస్ట్ తీసుకోవడం నేను చూడలే. అంటే డాడీ మీద ఇప్పటికి ఎమోషన్ ఎందుకు వచ్చింది అంటే, అప్పుడు తెలియదు నాకు డాడీ వాల్యూ. ఇప్పుడు ఎలా తెలిసిందంటే, నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీస్తాను, ఇంట్లో పని చేసుకుంటా. నాకు ఎంత టైర్డ్ ఫీల్ అవుతానంటే నాకు రెస్ట్ కావాలంతే. నేను ఎలా అయిపోతానంటే, ఒక 2 days కంటిన్యూస్ గా ప్రమోషన్స్ రీల్స్ చేసిన ఒక 3rd day నేను లేవను, నాకు రెస్ట్ కావాలి. ఎలా అనిపిస్తుంది అంటే ఇట్లా ఫెడ్ అప్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. అంటే నాకే ఇంత వస్తే మరి మా నాన్నకి ఎలా వచ్చిన, మళ్ళీ నేను పార్టీస్ ఎంజాయ్ చేస్తా, మూవీస్ వెళ్తా, రెస్టారెంట్ వెళ్తా, మాల్స్ వెళ్తా, అన్ని చేస్తా. అన్ని చేసిన నాకే ఏదో ఇంట్లో కూర్చొని, అది కూడా ఏసీలో కూర్చొని రీల్స్ చేసుకుంటేనే నాకు ఈ ఫీలింగ్ ఉంది. అంటే అప్పుడు వచ్చిందండి నాకు.